పేరు పేరున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. చేనేత అంటే ఒక దేశపు నాగరికత. ఆ నాగరికతకు నూలు పోగు మన వృత్తి. మరంత గొప్పటి కళాకారులకు గౌరవ సూచకంగా గౌరవ నరేంద్ర మోడీ గారు 2015న స్వాతంత్రోద్యమంలో 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తూ స్వదేశీ వస్త్రాన్ని ధరించాలని, ఆ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో స్వాతంత్ర ఉద్యమంలో మన నూలు పోగు మన చేనేత వృత్తి స్వాతంత్ర ఉద్యమానికి అంకురార్పణ అయిన సందర్భం. అలాంటి సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ దాన్ని జాతీయ చేనేత దినోత్సవంగా రూపకల్ప చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. మరి లోకల్ టు వోకల్, లోకల్ టు గ్లోబల్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో హ్యాండ్లూమ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప బ్రాండ్గా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని వృత్తులతో పాటు చేనేతను ఒక వృత్తిలా చూడకుండా చేనేతను ఒక కళలా చూస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో, చైనా అయితేనేమి, జపాన్, థాయిలాండ్, ఇటలీ లాంటి దేశాల్లో చేనేతను ఒక కళలా చూస్తూ ఆ కళకి సబ్సిడీలు ఇస్తూ వారికి మార్కెటింగ్ ఏర్పాటు చేస్తూ నూతన పరిశోధనలు చేస్తూ వృత్తిని అధునాతనంగా దాన్ని మారుస్తూ ఈ తరానికి అందిస్తున్న వ్యవహారం జరుగుతోంది. మరి ఇక్కడ భారతదేశంలో చూస్తే వ్యవసాయం తర్వాత ఆ స్థాయి ఉన్న వృత్తి చేనేత అయితే యువతరం ఈ వృత్తికి క్రమంగా దూరం అవుతున్నారు. దానికి రకరకాల సమస్యలు ఉన్నాయి. మన సమస్యలన్నింటినీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఈ వృత్తిని అన్ని వృత్తులతో పాటు చూడకుండా ఒక కళలా చూస్తూ ఆ కళకు ప్రోత్సాహాన్ని ఇస్తూ భారతదేశం మొత్తంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ హ్యాండ్లూమ్, ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేయాలని, చేనేత కళాకారులకు మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ మరిన్ని ప్రోత్సాహాలు అందించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేనేత వృత్తిని బతికించాలని వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై చేనేత, జై జై చేనేత. అన్నయ్య గారు ధన్యవాదాలు.